హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? లెగిసారా? నేనైతే పొద్దున్నే లెగిసాను. ఇంక ఇంట్లో పనులన్నీ మొదలుపెట్టాను. ఇంకా బావ క్యారేజ్ కట్టి బావనైతే పంపించాను. ఇంక అంట్లయితే మాత్రం ఇన్నంట్లు ఉన్నాయి. ఒక్క పూట తోమపోయేటప్పటికి ఇన్నంట్లు అయితేని. అందుకే నాకు భయమేసి ఎప్పటికప్పుడు షింకులో అయితే మాత్రం కడిగేసుకుంటాను. ఇట్లా ఇన్నంట్లు షింకులో కడగాలంటే కాళ్ళన్నీ లాగేస్తాయి. అందుకని బయట కూర్చొని నిదానంగా అయితే మాత్రం తోముకుంటాను. ఒక ఆయన అయితే కామెంట్ పెట్టాడు, "పనవ రాలేదా ఏంటి? నువ్వే బిల్డప్ ఇస్తున్నావు" అని చెప్పి. ఇంతకుముందు దుర్గమ్మ మన ఇంట్లో పని చేసేది. నేను ఒక పని చెప్తే ఆమె 4 పనులు చేసేది. నేను వద్దన్నా సరే వినేది కాదు. దుర్గమ్మ బయట పనులు చేసి వస్తావు, చాలు వదిలేసేయి ఎల్లు అన్నా కూడా వినేది కాదు. తను అంత బాగా చూసుకుంది నన్నైతే. ఇంకా నేనైతే చాలాసార్లు అడిగాను, దుర్గమ్మ నా పనులు నేను చేసుకుంటాను, వద్దు దుర్గమ్మ మానేసే దుర్గమ్మ అంటే, నేనున్నన్ని రోజులు నేను చేయాల్సిందే, నేను చేస్తాను, నేనైతే పని మానను అనైతే నాకు గట్టిగా చెప్పేసింది. అట్లానే ఇంకా నేను వదిలేశాను. కానీ ఇప్పుడైతే మాత్రం గట్టిగా పట్టుబట్టి దుర్గమ్మ మానేసే దుర్గమ్మ నాకు బాగా బద్ధకంగా ఉంటుంది అని చెప్పేసేసి దుర్గమ్మను మానిపించేశాను. ఇంక నేనే చేసుకుంటున్నాను. ఎట్టయితేమో ఒప్పించాను. ఇంక నా పనులు అయితే ఇంట్లో పనులు నేనే చేసుకుంటున్నాను. ఒక 6 నెలల నుంచి నేనే చేసుకుంటున్నాను. పనులు కూడా ఇంకా నాకు అలవాటైపోయినాయి. ఇప్పుడైతే కొంచెం హుషారుగా కూడా ఉంటుంది. బద్ధకం మొత్తం వదిలిపోయింది. కొంచెం హుషారుగా యాక్టివ్గా ఉంటుంది. ఏమైనా సరే మనకి ఓపిక ఉంటే మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మనం చేసుకోలేకపోతే, ఒకవేళ వయసులో పెద్దోళ్ళు అయితే మనం మనిషిని పెట్టుకొని చేయించుకుంటంలో తప్పే లేదు. మన ఇంట్లో మనమే పని మనుషులు, మనమే మహారాణులు. నిజమే కదా?